హలో నమస్తే. తమిళనాట టీవీకే ఘన విజయం తర్వాత విజయ్ పాలనకు సంబంధించిన చర్చ, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా చర్చ దేశవ్యాప్తంగా చూసాం. విజయ్ని గవర్నర్ పిలుస్తారా లేదా చర్చ ఒక వారం 10 రోజుల పాటు నడవడం చూసాం. ఎటకేలకు విజయ్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత విజయ్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సంచలన నిర్ణయాలకు సంబంధించిన చర్చ కూడా చూసాం. కొద్ది రోజులు రెండు మూడు రోజుల క్రితం విజయ్ ప్రభుత్వం అక్కడ తీసుకున్న మరొక నిర్ణయం, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించాలి వారంలో 1-2 రోజుల పాటు అనే ఒక చర్చ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించిన అంశం పైన కూడా దేశవ్యాప్తంగా విశ్లేషణలు చూసాం. కానీ అనూహ్యంగా తమిళనాడు రాజకీయాల్లో కంటిన్యూస్గా హీరోయిన్ త్రిషకు సంబంధించిన చర్చ కంటిన్యూ అవుతోంది. టీవీకే పార్టీని విజయ్ ఏర్పాటు చేసిన నాటి నుంచి త్రిష తమిళనాడు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆమె ఫిజికల్గా యాక్టివ్గా లేరు, ఆమెను యాక్టివ్గా ఉంచుతున్నాయి తమిళనాడుకు సంబంధించిన రాజకీయ పార్టీలు. తమిళనాడుకు సంబంధించిన డిఎంకే, అన్నా డిఎంకే, భారతీయ జనతా పార్టీలు ఆమెని యాక్టివ్గా తమిళనాడు రాజకీయాల్లో ఉంచుతూ వచ్చాయి. నిత్యం ఆమెను వివాదాల్లోకి లాగుతూ వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి సంబంధించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాన్ని రాజకీయ ఎజెండా చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. విజయ్ని ఎదుర్కోవడానికి సంబంధించి, విజయ్ పైన విమర్శలు చేయడానికి సంబంధించి అంశాలేమీ దొరకని నేపథ్యంలో ఎన్నికల కంటే ముందు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ముందు పెట్టి ఆయన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం చేయడం, ఆయనకు ఓట్లు వేయొద్దు అంటూ ప్రజలను అభ్యర్థించే ప్రయత్నం చేయడం ఆయన వ్యక్తిగత జీవితం ఆధారంగా చేస్తూ వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు. సో ఇప్పుడు విజయ్ అధికారంలోకి వచ్చారు. విజయ్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తోంది. విజయ్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలపైన ఇప్పుడు చర్చ జరగవచ్చు. ఆ నిర్ణయాల పట్ల వ్యతిరేకత ఉండొచ్చు. ఆ నిర్ణయాల వల్ల జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ పైన ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు పోరాటం చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, విమర్శలు చేయొచ్చు. కానీ ఇప్పటికీ కూడా త్రిషకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. త్రిషకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్న సందర్భంలోనైనా ఆమెను గౌరవించాలనే ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఆమెను కించపరచడం ద్వారా విజయ్ని టార్గెట్ చేయొచ్చు అనేది బహుశా తమిళనాడుకు సంబంధించిన రాజకీయ పార్టీల ఆలోచన కావచ్చు. ప్రధానంగా డిఎంకే పార్టీ ఇటీవల చేస్తున్న విమర్శలు ఆ తరహాలో ఉన్నాయి. డిఎంకే పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మొన్న కావేరీ నదీ జలాల అంశానికి సంబంధించి ఒక సభలో మాట్లాడుతూ త్రిష గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు నేను ఈ వీడియోలో ప్రస్తావించదలుచుకోలేదు. ఆమె పైన ఉన్న గౌరవంతో, మహిళల పట్ల ఉన్న గౌరవంతో. ఆయన ఒక బహిరంగ సభలో అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు చాలామంది. ఇటువంటి భాష మాట్లాడడం సరైనది కాదు అన్నారు. సో విజయ్కి సంబంధించిన పాలనాపరమైన నిర్ణయాలపైన విమర్శలు చేయొచ్చు, కానీ ఆయనకు మరొక మహిళతో సంబంధాలను అంటగట్టి ఆమెను కించపరుస్తూ, ఆమెని తక్కువ చేస్తూ, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వ్యాఖ్యలు చేసే అధికారం ఎవరిస్తారు రాజకీయ పార్టీల నాయకులకు? ఎలా అటువంటి వ్యాఖ్యలు చేయగలుగుతారు? ఈ అంశం పైన తమిళనాడు ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆయన అరెస్ట్ చేశారు, తర్వాత రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒక విజయాన్ని సాధించిన తరహాలో విక్టరీ సింబల్ చూపుతూ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం మరింత జుగుప్స కలిగించింది. డిఎంకే పార్టీ చేస్తున్న ఈ యాక్టివిటీ కారణంగా, ఇటువంటి విమర్శల కారణంగా డిఎంకే పార్టీ మరింత డిఫేమ్ అవుతోంది. ప్రజలలో, ప్రధానంగా మహిళల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, కావేరీ నదీ జలాలకు సంబంధించిన అంశం పైన కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడుకి ఎలా అన్యాయం జరుగుతుంది ఏంటి అని మాట్లాడి తమిళనాడు ప్రజల మనసులు గెలుచుకోవడం, తమిళనాడు ప్రజలకు సంబంధించి నిజం ఏంటో చెప్పే ప్రయత్నం చేయడం ప్రతిపక్ష పార్టీగా బాధ్యత చేయడం సరైనదే. కానీ అక్కడ త్రిషని లాగడం ద్వారా వాళ్ళు ఆశిస్తున్నది ఏంటి అంటే నైతికంగా విజయ్ని ఇబ్బంది పెట్టడం. త్రిషని ఒక కామెంట్ చేస్తే, త్రిష ప్రస్తావన తీసుకొస్తే విజయ్ ఎక్కువ ఇబ్బంది పడతాడు కాబట్టి, విజయ్ ఆన్సర్ చేయలేడు కాబట్టి, విజయ్కి ఆన్సర్ చేయడానికి అక్కడ ఏమీ లేదు కాబట్టి మనం త్రిషకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం ద్వారా విజయ్ పైన పైచేయి సాధించవచ్చు, ఆయన్ను మానసికంగా వేధించవచ్చు, ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు అనేది బహుశా డిఎంకే పార్టీకి సంబంధించిన అభిమతంగా కనపడుతోంది. సో త్రిషని టార్గెట్ చేయడం వెనక రీజన్ విజయ్ని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడం, ఆయన ఎమోషనల్గా హర్ట్ అయ్యేలాగా చేయడం, ఆయన్ని డౌన్ చేసే ప్రయత్నం చేయడం మానసికంగా. సో అది డిఎంకే పార్టీకి సంబంధించిన ఎజెండాగా కనపడుతోంది. విజయ్ని మానసికంగా డౌన్ చేయడమో, లేదా డిఫేమ్ చేయడమో, ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడమో అనే ఆలోచనలో భాగంగా ఒక మహిళకు సంబంధించిన క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నాం, మనం ఇటువంటి మాటలు మాట్లాడితే కేవలం త్రిష మాత్రమే కాదు హర్ట్ అయ్యేది, ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా హర్ట్ అవుతారు, ఇటువంటి భాషని ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని డిఎంకే పార్టీ గమనించకపోతే త్రిష రాబోయే రోజుల్లో కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకుల నోట్లో విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా ఆమె యాక్టివ్గా, ఫిజికల్గా తమిళనాడు రాజకీయాల్లో
ఎంటర్ అవ్వడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. అటువంటి గ్రాండ్ ఎంట్రీకి తమిళనాడుకు సంబంధించిన టీవీకే వ్యతిరేక పార్టీలు మార్గం సుగమం చేస్తున్నాయి, రెడ్ కార్పెట్ వేస్తున్నాయి లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది తమిళనాడు రాజకీయాలు గమనించినప్పుడు.